ఓం శ్రీ గణేశాయ నమః. ఈ కథ మీరు విన్నా, చదివినా, చెప్పినా దరిద్రులు శ్రీమంతులగుదురు, రోగులు ఆరోగ్యవంతులగుదురు, కుష్ఠరోగంతో బాధపడువారు అంగహీనులు సువర్ణదేహులు కాగలరు, హృదయశూల, గండశూల, అపస్మారకము మొదలగు రోగాలు సహితము ఉపశమించును. ఇప్పుడు ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఔదంబర వృక్ష మూలంలోనే గుప్తంగా నివసిస్తున్నారని అన్నారు కదా, అదెలా సంభవము? అందుకు తార్కాణమేమున్నది అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయనా, శ్రీగురిని యొక్క లీలలు వర్ణించటం ఎవరి తరమూ కాదు. పరమాత్మ స్వరూపుడైన ఆయన మహిమలకు సాధ్యాసాధ్యములు లేవు. అయినను అక్కడ జరిగిన ఒక వృత్తాంతము చెప్తాను, శ్రద్ధగా విను. ఇక్కడికి దగ్గరలోనే షిరోల అనే గ్రామం కలదు. అచట ఒక సద్బ్రాహ్మణుడు కలడు. ఆయన భార్య సుశీల మహాపతివ్రత. వారికి 5 పుత్రులు పుట్టి చనిపోయేరి. ఎందరో దేవతలకు మొక్కిరి, కానీ ఎట్టి ఫలము లేకుండా పోయింది. ఆ సుశీల ఎన్నో వ్రతాలు ఉపవాసాలు కూడా ఆచరించింది. ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఆమె ఒక జ్యోతిష్కుణ్ణి కలిసి తనకు పుత్ర వియోగము కలుగుటకు కారణమేమిటో చెప్పమని ప్రార్థించింది. ఆ జ్యోతిష్కుడు, అమ్మా, ఎవరు గర్భపాతమును అనర్హుతరో, పరద్రవ్యమును అపహరింతురో, గోవులను గాని అశ్వములను గాని హింసింతురో, అట్టివారు రాబోవు జన్మమున పుత్రులు లేని వారగుదురు. ఒకవేళ బిడ్డలు కలుగుచున్నను మరణింతురు. నీవు కూడా పూర్వజన్మమున శౌనక గోత్రికుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నుంచి 100 రూపాయలు అప్పుగా తీసుకుని ఎంత అడిగినాను నీవు తిరిగి ఇవ్వనందున ద్రవ్యలోభముచే మదనపడి అతడు ఆత్మహత్య చేసుకుని పిశాచమై అతడే ఈ జన్మమున నీ బిడ్డలను చంపుచున్నాడు అని చెప్పాను. అందుకు సుశీల కిన్నురాలై ఆశ్చర్యంతో, అయ్యా, మరి నా పాపము ఉపశమనించుటకు ఏదైనా ఉపాయము చెప్పండి అని ప్రార్థించినది. అప్పుడు ఆ జ్యోతిష్కుడు, నీ నిమిత్తముగా చచ్చిన బ్రాహ్మణుడు పిశాచమయ్యాడు. అతనికి వంశీయులు లేకుండటం వల్ల కర్మకాండలు జరిగి ఉండలేదు. నీవు అతనిని ఉద్దేశించి ప్రేతకరములు చేయుము. అతని గోత్రికుడైన బ్రాహ్మణునకు ఆ 100 రూపాయలు అప్పును చెల్లించుము. కృష్ణానది తీరమునందు పంచగంగా తీరములో ప్రతిరోజు స్నానం చేస్తూ అచ్చటనున్న శ్రీగురిని పాదుకలను పూజింపుము అని చెప్పాడు. ఆమె, అయ్యా, మీరు చెప్పిన మాసవ్రతమును నేను ఆచరించగలను, కానీ ఇప్పుడు నేను కడు బేదరాలను, నేనా అప్పు చెల్లించలేను. ఇప్పుడు నేనేమి చేయాలి అని అడిగింది. ఆ జ్యోతిష్కుడు, అమ్మా, సాక్షాత్తు శ్రీగురిని సేవించు, నిన్ను పిశాచ బాధ నుంచి ఆయనే రక్షించగలరు అని చెప్పారు. అందుకామె సంతోషించి మేడి చెట్టు మూలంలో ఉన్న శ్రీగురిని పాదుకలను సకలోపచారములతో పూజించి ఉపవాస దీక్షతో కామ్యతీర్థములో ఉన్న జలమును తీసుకుని వచ్చి మేడి చెట్టు మూలమును తడిపి ప్రతిరోజు ప్రదక్షిణ నమస్కారములు చేస్తుండేది. ఇట్లు 3 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు రాత్రి స్వప్నమున ఆమెకు పిశాచము కనబడి, నా ద్రవ్యము నాకిమ్ము, లేనిచో నిన్ను చంపేస్తాను అని బెదిరించుచు ఆమెను సమీపించెను. ఆమె భయంతో మేడి చెట్టు వద్దకు పరిగెత్తి మూలమున ఉన్న శ్రీగురిని పాదుకలను గట్టిగా పట్టుకుని ప్రార్థించుచు కన్నులు మూసుకొనెను. మరలా కన్నులు తెరిచినంతలో పరమ కారుణ్య దయామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి దర్శనమయ్యెను. అప్పుడు ఆమె శ్రీగురినితో పిశాచ బాధ నుంచి రక్షించమని వేడుకున్నది. ఇంతలో పిశాచము అక్కడకు వచ్చి స్వామి వైపు చూస్తూ, స్వామి, ఈమె పూర్వజన్మమున నా ద్రవ్యమును అపహరించి నా చావుకు కారకురాలైనది. మీరు యతీశ్వరులు, అట్టి మీరు ఆమె యందు పక్షపాతమును చూపుట ధర్మము కాదు అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, ఓరి, ఈమె నీ వద్ద 100 రూపాయలు తీసుకున్నది పూర్వజన్మలో కదా, పాపము ఈ జన్మలో ఈమె బీదవనిత, అంత ద్రవ్యమును ఆమె ప్రస్తుతం చెల్లించలేదు. ఆవిడి చేత నీకు ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి శక్తికి తగిన దానము నీ గోత్రికుడైన బ్రాహ్మణునికి ఇప్పిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరి, లేకపోతే శిక్షిస్తాము అని గంభీర స్వరంతో శ్రీగురుడు పలికిరి. అందుకు పిశాచము, స్వామి, మీ దర్శనం చేతనే నాలో తమోగుణం అంతరించినది, మనస్సు శాంతించినది, తమరి ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు సుశీల వంక చూస్తూ ప్రేతమును ఉద్దేశించి, అమ్మా, మాసవ్రతమును ఆచరింపుము.
నీకు చేతనైనంత ధనమును ఈ పిశాచ గోత్రమునకు దానమిమ్ము, నీకు పూర్ణాయుష్మంతులైన పుత్రులు కలిగెదరు అని చెప్పి స్వామివారు అదృశ్యులైరి. ఆమె శ్రీగురుడు స్వప్నంలో చెప్పినట్లుగానే మాసవ్రతము ఆచరిస్తూ ఉండేది. ఒకరోజు ఆమెకు స్వప్నంలో మరలా స్వామి దర్శనం ఇచ్చి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో ఉంచి, ఈ ఫలమును భక్షింపుము, నీకు సంతాన వృద్ధి కలుగును, నీకు పిశాచ బాధ తొలగిపోతుంది, పిశాచమునకు కూడా సద్గతి లభిస్తుంది అని చెప్పి అంతర్ధానమైరి. ఆమెకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూచేసరికి ఆమె పక్కనే 2 కొబ్బరికాయలున్నవి. పక్కనే నిద్రపోతున్న భర్తను లేపి జరిగినదంతా చెప్పి పక్కనే ఉన్న కొబ్బరికాయలను తీసుకుని ఇంటికి వెళ్ళి ఆరగించినది. గురుకృపచే ఆమె గర్భవతి అయ్యింది. 9 మాసములు నిండి 2 పిల్లలు జన్మించారు. పెద్దవానికి 7వ సంవత్సరము రాగా వానికి ఉపనయనము, చిన్నవానికి క్షూరకర్మ చేయించాలనే ఉద్దేశ్యంతో ముహూర్తం ఏర్పాటు చేసుకున్నది. రేపు ముహూర్తం అనగా అదేం విచిత్రమో గాని పెద్దవాడు మరణించాడు. అప్పుడు ఆ తల్లి దుఃఖముతో శిరస్సును బాదుకొనుచు నేలపై పడి పొర్లుచు కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగింది. నాయనా, కుమారా, ఎచ్చటికెళ్ళావు నీవు? నీ ముద్దు మాటలను నేను మరువగలనా? ఎందరో పిల్లలు చనిపోయిన తర్వాత శ్రీగురిని వరము వలన కలిగిన నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని సంతోషించాను. మా ముసలితనమునందు నీవు మమ్ములను కాపాడతావని ఆశించాము. దైవానుగ్రహం కోసం దేవాలయంలోకి వెళ్ళిన వ్యక్తి మీద దేవాలయం విరిగిపడినట్లుగా, మంచినీటికని కొలను చేరినవాడు మొసలి నోట్లో పడ్డట్లుగా, పులి నుంచి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యువనుడి పాలిట పడినట్లుగా అయినది నా పని. శ్రీగురిని వరముననుసరించి ఎంతో ఆశ పెట్టుకున్నాను అని ఆ శవంపై పడి దుఃఖించసాగిన. ఇంతలో ఆ ఊరి వారందరూ వచ్చి, అమ్మా, జరిగినదేదో జరిగిపోయింది, పుట్టిన వానికి మరణం తప్పదు కదా, శవానికి అంత్యక్రియలు ఏర్పాటు చేయండని చెప్పారు. కానీ ఆవిడ మాత్రము శవంతో పాటు నన్ను కూడా దహనం చేయండి, అంతేకాని నేను మాత్రం శవాన్ని ఇవ్వను అని బిడ్డ మీద వాత్సల్యంతో శవాన్ని అక్కున చేర్చుకుని దుఃఖించసాగింది. ఇంతలో అక్కడకు ఒక బ్రహ్మచారి వచ్చి ఆమెకు తత్వాన్ని ఉపదేశించాడు. అతడు ఎవరో కాదు, త్రిమూర్తి స్వరూపుడు భక్తవత్సలుడైన శ్రీగురుడే. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. మాయకు వసలైన మానవులు ఈ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రులు అనే మమకారాన్ని పెంచుకుంటారు. వారు సత్వగుణం వల్ల దైవత్వాన్ని, రజోగుణం వల్ల మానవత్వాన్ని, తమో గుణం వల్ల అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఎవరైనా వారి వారి పూర్వజన్మలను అనుసరించే మరణిస్తారు. నిజానికి ఈ శరీరము రక్తం, మాంసం, ధాతువులతో నిండి ఉంది. ఎవరెవరు ఎన్ని జన్మలలో ఎవరికి తల్లులో, ఎవరికి బిడ్డలో ఎవరికెరుక? అతడు నీ బిడ్డ అనే భ్రాంతిలో నీవు శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచిపెట్టి శవాన్ని అంత్యక్రియలకు అప్పగించు అన్నాడు. ఆ మాటలు విన్న సుశీలాదేవి, తండ్రి, నీవు చెప్పేది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవటం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుడి సేవ వలన నశిస్తుందని చెప్పారు కదా, అలాగని శ్రీగురుడు నాకు అభయాన్ని కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు నాకు మంచి ఎందుకు జరగలేదు? రోగులు వైద్యులు ఇచ్చే మందుతో జబ్బును తగ్గించుకుంటారు. పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టాలు తొలగించుకుంటారు. అలాగే నేను కూడా శ్రీగురిని సేవించి ఆయన వరాన్ని నమ్ముకున్నాను. నా బిడ్డ దీర్ఘాయుష్మంతుడవుతాడని ఆయన వరం ఇచ్చారు. అటువంటిది ఇప్పుడు విఫలం ఎందుకు అవ్వాలి అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలాగైతే నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని అన్నాడు. అందుకు ఆ సుశీల శవాన్ని తన కడుపున కట్టుకుని శ్రీగురుడు అధివసించిన మేడి చెట్టు వద్దకు వెళ్ళింది. అక్కడ పాదుకులకు తన తలను కొట్టుకుంటూ దుఃఖించింది. రక్తంతో పాదుకులు తడిసిపోయాయి. సాయంకాలం అయ్యేసరికి ఊరి వారందరూ వచ్చి, అమ్మా, నీవు దుఃఖాన్ని అణుచుకుని శవాన్ని అప్పగించు, అంత్యక్రియలు చేస్తాము, శవం వాసన కూడా వస్తున్నది అని అడిగారు. కానీ ఆవిడ మాత్రము శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకులకు తల కొట్టుకుంటూ శవాన్ని ఇవ్వనన్నది. వేరు దారి లేక ఆ ఊరి వారందరూ, వెళ్దాం పదండి, చీకటి పడుతున్నది, ఈ ప్రదేశం ఊరికెంతో దూరం గనక ఏకాంతం భయంకరము అయినా ఈ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండకూడదు, రేపు ఉదయం వద్దాము, అప్పుడిక శవం బాగా వాసన కొడుతుంది, అప్పుడు ఆవిడే అప్పగిస్తుంది, వెళ్దాం పదండి అని అనుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. సుశీల ఆమె భర్త మాత్రము ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. దుఃఖించి అలసిన సుశీలకు తెల్లవారుజామున మంచి కునుకు పట్టింది. ఆమెకు ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన వీరున్న వృక్షం వద్దకు వచ్చి, అమ్మా,
మాపై కోపం ఎందుకు? నీ బిడ్డకు ఏమైంది? ఇప్పుడే నీ బిడ్డను బ్రతికిస్తాను అని శవం వద్దకు వెళ్ళి బిడ్డ శరీరం నుంచి వెడలిపోయిన ప్రాణవాయువును మరలా ప్రతిష్ఠించారు. ఇక దుఃఖించవద్దు అని చెప్పి అంతర్ధానమయ్యారు. సుశీలదేవి త్రుళ్ళిపడి లేచి, ఇది నా పుత్ర వ్యామోహం వల్ల వచ్చిన కలే గాని చనిపోయినవాడు ఇంకా బ్రతుకుతాడా? నా కర్మ ఇలా ఉంటే శ్రీగురుడు ఏమి చేస్తారు అనుకున్నది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. శవాన్ని తాకి చూస్తే వెచ్చగా ఉంది. ఆమెకు ఆ శవ శరీరంలో ఏదైనా భూతం ఆవహించిందేమోనని భయం వేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు అన్నాడు. అప్పుడు ఆమెకు అద్భుతంగా స్తన్యం వచ్చింది. పక్కనున్న భర్తను లేపి బిడ్డకు తృప్తిగా పాలిచ్చింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారములు చేసి శ్రీగురినిలా ప్రార్థించారు. ఓ త్రిమూర్తి స్వరూప, నీకు జయము జయము. నీవు భక్తవత్సలుడవు. నీ మహిమలు వర్ణించుట ఎవరి తరము? మా అపరాధము క్షమించుము. పిల్లలు కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులను తోలనాడుతారు. అలానే కష్టకాలమునందు మేము మిమ్మల్ని తోలనాడితిమి. మీరే మాకు శరణ్యము అని ప్రార్థించి రక్తంతో తడిసిన గురుపాదుకులను శుభ్రంగా కడిగిరి. ఇంతలో తెల్లవారినది. గ్రామస్తులు వచ్చి బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యచకితులైరి. నామధారక, ఈ గురుస్థానం యొక్క మహిమను తెలుసుకున్నావు కదా. శ్రీగురుడు సర్వకాలములయందు ఈ వృక్ష మూలమున ఉందురు. ఈ వృక్షమును పూజించిన వారికి మనోరథములన్నీ నెరవేరును. దరిద్రులు శ్రీమంతులగుదురు, రోగులు ఆరోగ్యవంతులగుదురు, కుష్ఠరోగంతో బాధపడేవారు అంగహీనులు సువర్ణదేహులు కాగలరు. హృదయశూల, గండశూల, అపస్మారకము మొదలగు రోగాలు సహితము ఉపశమించును అని సిద్ధయోగి నామధారకుడు చెప్పాడు.